వెల్కమ్ టు సీను అప్డేట్స్. బాక్సాఫీస్ దగ్గర విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్ ఆఫ్ గోదావరి. ఈ సినిమా ఆడియన్స్ ముందుకి రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మొదటి రోజు అంచనాలను మించిపోయే కలెక్షన్లతో సొంతం చేసుకొని ఇక ఈ సినిమాకి మిస్సిట్ టాక్ రావడంతో కలెక్షన్ల మీద కొంచెం ఇన్ఫాక్ట్ చూపించిందనే చెప్పాలి. ఇక బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా రెండో రోజుకు వచ్చేసరికి డ్రాప్ కొంచెం ఎక్కువగానే కనిపించింది. అనుకున్న రేంజ్ లో ఈ సినిమా ఓవరాల్ గా రెండో రోజు 1.80 లక్షల దాకా షేర్ ని సాధిస్తుంది అనుకుంటే మొత్తం మీద ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రెండో రోజు కంప్లీట్ అయ్యే టైం కి 1.55 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా అయితే 1.80 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకుంది. అలాగే ఈ సినిమా 3.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా సొంతం చేసుకుంది. దీంతో మొత్తం మీద ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే నైజాం లో 1.83 కోట్ల దాకా షేర్ ని, అలాగే సీడెడ్ లో 1.01 కోట్ల షేర్ ని, ఇక ఉత్తరాంధ్రలో 64 లక్షల దాకా షేర్ ని, ఈస్ట్ లో 41 లక్ష దాకా షేర్ ని, వెస్ట్ లో 33 లక్షల దాకా షేర్ ని, గుంటూరులో 39 లక్షల దాకా షేర్ ని, అలాగే కృష్ణాలో 30 లక్షల దాకా షేర్ ని, అలాగే నెల్లూరులో 23 లక్షల దాకా షేర్ ని అందుకుంది. ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 5.14 కోట్ల దాకా షేర్ ని, అలాగే 8.70 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 36 లక్షల దాకా షేర్ ని, ఓవర్సీస్ లో 86 లక్షల దాకా షేర్ ని అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 6.36 కోట్ల దాకా షేర్ ని, అలాగే 11.55 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగగా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 4.64 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో, బ్రేక్ ఈవెన్ ఎంత తొందరగా కంప్లీట్ చేసుకుంటుందో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.